హాయ్ మిత్రులారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని రాఖీ పండుగ పౌర్ణమి శుభ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు. సహస్ర మెకానికల్ వెల్డింగ్ వర్క్స్ నుండి మీకు ఈ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలపడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు నా స్పెషల్ ఏంటంటే, ఒక మాట్లాడట్లేదని చెప్పేసి మన మిత్రులు చాలామంది వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదన్నా, బండి గురించి నువ్వేం చెప్పట్లేదు, బండి వివరాలు మాకు తెలియాలంటే ఓన్లీ వీడియో ఒకటే పెడుతున్నావు తప్ప దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ కానీ ఏది కానీ వివరాలు చెప్పట్లేదని మన మిత్రులు చాలామంది కామెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం ఈరోజు మంచి శుభ సందర్భంగా, అన్నా చెల్లెల అనుబంధ దినోత్సవ సందర్భంగా మీ అందరితో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మన బండి గురించి కొన్ని వివరాలు కూడా మీకు ఈ రోజున ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఇది టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ 100cc బండి. ఇది వాస్తవానికి 100cc అనేది లేటెస్ట్గా వచ్చింది ఈ మధ్య. అంతకుముందు సూపర్ ఎక్సెల్ అనే బండి ఉండేది, అది కూడా బాగానే లాగుతుంది, 2 క్వింటాల వరకు అది గెయిన్ చేస్తుంది. మన వ్యాపార మిత్రులు చాలామంది దాని మీద వెనక ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని పాల క్యాన్లని, కూరగాయలని, వెజిటేబుల్స్ అని చిరు వ్యాపారాలన్నీ చేస్తూ ఉంటారు. వ్యాపార బడలిక చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ బండి స్టాండ్ వేసుకోవటం, ఎక్కువ దూరం డ్రైవ్ చేయటం, దాని మీద చాలా కష్టతరంగానే ఉండేది. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, బండ్లు వాళ్ళకి స్టాండ్లు, వెనక బుట్టలు, పాల క్యాన్లు పెట్టుకోవటానికి అటువంటి చేయించుకోవటానికి వచ్చేవాళ్ళు. నేను తెలంగాణలో ఈ సహస్ర మెకానికల్ క్రియేషన్స్ అనేది పెట్టి ఒక 3 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. అంతకుముందు నేను హర్యానాలో వర్క్ చేశాను. నేను బైక్ ట్రాలీలు, ఫుడ్ క్యాంటీన్స్, డిఫరెంట్ పాన్ షాపులు, పానీపూరి బండ్లు, క్యాంటీన్స్, వెహికల్ మీదనే టాటా ఏసీ మీదనే కౌంటర్లు, ఫుడ్ రెస్ట్ బల్లాలు, ఇవన్నీ చేసి చాలా మంచి చక్కటి బైక్ ట్రాలీ వెహికల్లో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అయితే ఈ హర్యానా రాష్ట్రం మన రాష్ట్రం కాదు, అక్కడ ఫ్యాషన్ బాగా ఉండేది. చాలామంది బండి మీదనే ఎన్నో రకాల ఫెసిలిటీస్ తోటి బండి మీదనే అన్ని రకాల విధి విధానాలన్నీ పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు. అయితే నేను అక్కడే పనిచేస్తూ అక్కడే సెటిల్ అయ్యాను. తర్వాత నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది కాలికి, ఆడ నేను ఉండటం కష్టం అయిపోయింది. ఇంకోటి, మా పాప పెళ్ళి సందర్భంగా మళ్ళీ మా సొంత ఊరు అనేది మేము రావటం జరిగింది. పాపకు మ్యారేజ్ అయింది. యాక్సిడెంట్ ఆఫ్టర్, మ్యారేజ్ ఆఫ్టర్ లైఫ్ చేంజెస్ తీసుకోవాలనుకున్నాను. నేను నిరంతరం ఏదో ఒక కొత్త ప్రక్రియను చేసి ఎవరికన్నా పాటుపడదాం, ఉపయోగపడదాం. మన పని ఎవరికన్నా ఉపయోగపడితేనే మన పనికి విలువ ఉంటుంది. సర్వసాధారణంగా పని చేసుకుంటూ పోతే జీవితంగా సాగిపోద్ది తప్ప మనకు బ్రేక్ ఉండదు అని ఆలోచించేవాడిని. మిత్రులతో కూడా ఏదో చెప్పేవాడిని. చిన్న విషయాల గురించి ఆలోచిస్తావు ఏంటి అని చెప్పేసి నా మిత్రులు అంటుంటారు. కానీ చిన్న విషయంలోనే అద్భుతం అనేది ఉంటుంది. ఆలోచన సరళి ఏ విధంగా ఉండేదంటే, ఏదన్నా ఒకటి చేయాలి, అది వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి, వాళ్ళలో నేను కూడా బిజీగా ఉండాలి, ఒక కొత్త విధానాన్ని మనం ఎంచుకోవాలి అని ఈ బైక్ ట్రాలీ అనేది తయారు చేయడం జరిగింది. జనరల్గా వీడియోలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, అసలు ఈ బైక్ ట్రాలీ హర్యానాలో చేసినప్పుడు కానీ, ఇంకెక్కడన్నా ఏదన్నా చిన్నపాటి కార్ఖానా వాళ్ళు చేసే బండ్లు కానీ, జనరల్గా వాళ్ళు ఏం పెడతారంటే, ఒక ఐరన్ పైపులు, నల్ల పైపులతో తీసుకొచ్చి వాళ్ళకి తోచిన ఐడియాతోటి ఏదో ఒకటి డిజైన్ చేసి బండి అనేది చేస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే, జిఎస్ఎం పైపులు, అపోలో బ్రాండు జీబీ పైపులు, థిక్నెస్ కూడా ఒక 2 mm థిక్నెస్. ఇదో చూడండి ఫ్రెండ్స్, 2 mm థిక్నెస్ ఉన్న ప్రతి పైపు కూడా బ్రాండెడ్ 2 mm థిక్నెస్ ఉన్న పైపుల్ని మనం తీసుకొని స్టాండర్డ్గా ఒక ఇండియన్ స్టాండర్డ్స్ అథారిటీ వాళ్ళు ఏ క్వాలిటీఫైడ్ మెటీరియల్ అయితే పెట్టి ఏదన్నా ఒక వస్తువు తయారు చేస్తారో అలాంటి పారామీటర్స్ని యూజ్ చేయాలని చెప్పి ఈ జీపీ పైపుల్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఈ జీపీ పైపుల వల్ల ఏంటంటే లాంగ్ లైవ్ ఉంటాయి, తుక్కుబట్టవు, వెల్డింగ్ కూడా స్టెబిలిటీ బాగుంటుంది, బండి చూడటానికి కూడా లుక్ బాగుంటుంది. అందుకనే ఈ జీపీ పైపుల్ని యూజ్ చేయడం జరుగుతుంది. పోతే అసలు ఈ బైక్ ట్రాలీ ఎందుకు రెడీ చేయాలి? ఈ చిన్న వ్యాపారస్తుల కోసం
ఇంత క్వాలిఫైడ్ మెటీరియల్ పెట్టి కంపెనీ స్పేర్ పార్ట్స్ పెట్టి ఇవన్నీ ఎందుకు చేయాలి? ఏదో బ్రతకడం కోసం చేసినప్పుడు సాధారణంగా మార్కెట్లో ఉండేవాళ్ళు పనిచేసే విధి విధానాల ప్రకారంగా పని చేసుకోవచ్చు, ఆ విధంగా. కానీ దీని మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, మనం స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గరికి ఎక్కడో తయారు చేయించిన బండి ఒకటి లింక్ ట్రాలీ, అంటే బండి ఆ విధంగా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ఆ లింక్ తీసేయటం, అవసరం ఉన్నప్పుడు ఆ లింక్ పెట్టుకోవటం, అవసరం లేనప్పుడు ఆ లింక్ తీసేసి మళ్ళీ బండిని యూజ్ చేసుకునే విధంగా ఒక లింక్ ట్రాలీ అయితే వచ్చినప్పుడు ఒక ఆలోచించదగ్గ విషయం ఒకటి మనతోటి ఆ ఓనరు మనకు చెప్పడం జరిగింది. అది ఏంటంటే, ఒకరోజు ఆయన లింక్ ట్రాలీ వేసుకొని హైదరాబాద్ శివారు ట్రాఫిక్లో, ఎల్బీ నగర్ ట్రాఫిక్లో బండిని క్రాస్ చేస్తున్నప్పుడు ఒక టాటా ఏసీ అతను బండి వెనక ఉండి హార్న్ కొడుతున్నాడు. సడన్గా మనోడు రైట్కి కటింగ్ అయ్యేటప్పుడు టాటా ఏసీ దిగి ఆ డ్రైవరు ఈ లింక్ ట్రాలీ ఉన్న పర్సన్ని, ఈ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ పదం వాడచ్చో వాడకూడదో నాకు తెలియదు, కానీ అక్కడ జరిగింది అయితే చెప్పాల్సిన వస్తుంది. అక్కడ ఏమన్నాడంటే, అరే ఈ అమ్మ ఎవర్రా నువ్వు, ఏం బండిరా, పనికిమాలిన బండి, లైట్ లేదు, ఒక ఇండికేటర్ లేదు, నువ్వు ఎటు పోయేది కూడా అర్థం కాదు, ఈ ఏందిరా అని చెప్పేసి దిగి తన్ని కొట్టడానికి, ఇంకా మీకు చెప్పలేను ఫ్రెండ్స్, చాలా బూతులు తిట్టి సీరియస్ అయ్యి నాడన్నా. ఇలాంటి బతుకులు మాయి. ఈ బండిని తీసుకొని ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా, నేను క్రాస్ అయ్యేటప్పుడు కూడా ఒక లైట్ లేదు, ఒక ఇండికేటర్ లేదు, ఏం లేదు, రే ఎడిపోతున్నారా హాయ్ అని చెప్పి కొద్దిగా ఇన్సల్ట్గా మాట్లాడేవాళ్ళు. ఎంత కొత్త బండి ఉన్నా కూడా వెనక ఏదో ఒకటి తగిలించుకోగానే దాని వాల్యూ అనేది డౌన్ అయిపోయేది. మమ్మల్ని లెక్క చేసేవాళ్ళు కాదు. ఇంకొకటి, ఎక్కడికన్నా తీసుకెళ్ళి చిన్న వెల్డింగ్ పెట్టన్నా, గాలి పెట్టన్నా, చిన్న పంచర్ అయ్యన్నా కూడా ఇక్కడ కాదా అది పక్కగా పెట్టి అని మెకానికులు కూడా అనేవాళ్ళు. ఇవన్నీ ఆయన నాకు బాధలు చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్, ఆ బండిని నేనే తోలుతున్నాను, ఆ తిట్లు నేనే పడ్డాను అని ఫీల్ అయ్యి, ప్రతి ఒక్కడి బండికి కూడా వెనక లైట్లు, ఇండికేటర్లు ఫెసిలిటీ, బ్రేక్ ఫెసిలిటీ, ఇక్కడ ఇండికేటర్లు, లైట్లు వస్తాయి ఫ్రెండ్స్. ఇక వెనక ఇంకా ప్రాసెసింగ్లో ఉంది వర్క్. ఇక్కడ లైట్లు, ఇక ఇటుపక్క కూడా ఇండికేటర్స్ వేరే అయి పెడతాం. డబుల్ బ్రేక్ సిస్టమ్, వన్ సైడ్ చైల్డ్ సిస్టమ్ ఉంటుంది. సేమ్ యాజ్ రెగ్యులర్ మెకానిజం. ఎక్కడైనా సరే, ఎవరైనా ఏ బైక్ మెకానిక్ అయినా సరే రిపేర్ చేసేటో రీప్లేస్ చేయొచ్చు. కంపెనీ సిస్టమేటిక్ అయితే ఏది మారదు. అబ్బు, స్పాకెట్ అబ్బు వగైరా అన్నీ కూడా అదే విధంగా రెగ్యులర్ ఫిట్టింగే ఉంటాయి. ఇందులో కొత్తగా ఆల్టరేషన్ చేసాము, ఇది మేము చేయము, ఇది ఇక్కడ కుదరదు అని చెప్పడానికి వీలు లేదు. అన్ని విధాలుగా అదే విధంగా ఉంటుంది. అది టీవీఎస్ కంపెనీ షాక్ అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ వచ్చి సస్పెన్షన్ వచ్చి, ఇది హీరో కంపెనీ సస్పెన్షన్. ఇది చాలా హెవీ డ్యూటీ ఉంటుంది. టీవీఎస్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది, ఇది పని చేయదు టీవీఎస్ది. ఈ ప్లేస్లో మేము హీరో సస్పెన్షన్ వేసి దాని ప్లేస్లో ఇది బిగుతాం. దీనికి డబుల్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. యాక్చువల్గా బండికి ఈ పెడల్ బ్రేక్ అనేది ఉండదు, ఓన్లీ హ్యాండ్ బ్రేకే ఉంటుంది. కంపెనీ వాడు హ్యాండ్ బ్రేక్ ఒక్కటే ఇస్తారు. కానీ ఈ 3 వీల్స్ తోటి బండి వెళ్ళేటప్పుడు వైర్ బ్రేక్ అనేది బండిని ఆపటం అనేది కొద్దిగా స్లో అవుతుంది. మనం పెడల్ బ్రేక్ ఆల్టరేషన్ చేసి పెడతాం. ఈ బ్రేక్ ఏంటంటే, ఒకేసారి వెనక ఉన్న 2 చక్రాలను కూడా బ్రేక్ ఆపుతుంది. పెడల్ బ్రేక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పెడల్ బ్రేక్ సిస్టమ్ ఏంటంటే, బండిని ఏ స్పీడ్లోనైనా సరే బ్రేక్ చేసేస్తుంది. 2 వీల్స్కి ఒకేసారి బ్రేక్ పడుతుంది. ఇది మాత్రం సహస్ర క్రియేషన్స్లో ఈ పెడల్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఇది 4 క్వింటాల వరకు గెయిన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఏ విధంగా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఉండదు. జిఎస్ఎం షీటు, జిఎస్ఎం పైపులు అన్నీ వేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ రాఖీ పండుగ సందర్భంగా ఈ బండి గురించి డీటెయిల్స్ చెప్పమని మన ఫ్రెండ్స్ ఎంతోమంది కామెంట్స్ బాక్స్లో చేస్తున్నారు. పని బడిలకలో నేను వీడియో చేయడం కూడా నాకు చాలా కష్టం అయిపోద్ది. నేను ఒక్కడనే ఉంటాను, నాకు హెల్పర్ ఎవరు ఉండరు. టోటల్ వర్క్ సబ్జెక్ట్ అంతా నేనే చేసుకోవాలి. కాన్సెప్ట్, పర్చేసింగ్, మెటీరియల్ తీసుకురావటం, డిజైన్ చేయటం, ఈ పని మొత్తం కూడా నేనే చూసుకోవాలి. కాబట్టి నేను ప్రతిసారి కూడా వీడియో తీసి పెట్టడే వరకే నా పని అయిపోతుండేది. కానీ వీడియో అనేది పెట్టేవాడిని.
అందుకే నేను ఓన్లీ షూటే చేసేవాడిని తప్ప వాయిస్ ఓవర్ ఇచ్చేవాడిని కాదు. నేను అనుకుంటున్నాను ఎప్పటి నుండి అయినా సరే బండి గురించి వివరాలు చెప్పాలి. ఈ కామెంట్ బాక్స్లో చాలామంది చాలా డౌట్స్ రేజ్ చేస్తున్నారు. ఈ రేజ్ అన్నిటికీ ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడటం జరిగింది. ఈరోజు 4-5 బండ్లు ఉన్నాయి, అవన్నీ కూడా డెలివరీ అయిపోయినాయి. ఈ బండి దగ్గరకు వచ్చింది, 2-3 రోజుల్లో ఇది వెళ్ళిపోతుంది. డైరెక్ట్ షోరూమ్ నుండి వచ్చింది, ఇది మండపేట షోరూమ్ నుండి పంపించారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు అరుగు మీద చూపించిన పైపులు ఏవైతే ఉన్నాయో అవి 4 బండ్ల కోసం కట్ చేశాను. ఈరోజు సెలవు, అందుకే వీడియో షూట్ ఒకటి చేస్తున్నాను. ఈ విధంగా ఈ పైపులతోటే మళ్ళీ ఇక్కడ ఫుల్ బిజీ అయిపోతుంది 4-5 బండ్లతోటి. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ బండికి ఫైనల్ చేసినప్పుడు కూడా వీడియో చేస్తాను. లైట్లు, పెయింట్లు, బాడీ కంప్లీట్గా చేయటం జరిగింది. ఈ రాఖీ పండుగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులు, ఫ్యామిలీస్ అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సహస్ర మెకానికల్ వెల్డింగ్ వర్క్స్ నుండి మీకు కృతజ్ఞాభినందనలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో వాచ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వ్యాపార మిత్రులకి ఈ విషయం గురించి తెలియజేయండి. ఖమ్మం తెలంగాణ, మన తెలంగాణలోనే ఈ బండి రెడీ చేయడం జరుగుతుంది. 100% క్వాలిటీ కంపెనీ షోరూమ్ స్పేర్ పార్ట్స్ తోటి బండి రెడీ చేయడం జరిగింది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. ఆల్ ద బెస్ట్.